కాంగ్రెస్ నేత సినీ నిర్మాత బండ్ల గణేష్ అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం బండ్ల గణేష్ కు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. మధ్యాహ్నం అట్టహాసంగా ఇంట్లో ఉన్నటువంటి బండ్ల గణేష్ కు స్వల్పంగా ఛాతిలో నొప్పి వచ్చినటువంటి వెంటనే కుటుంబ సభ్యులకు తన వ్యక్తిగత సిబ్బందికి సమాచారం షేర్ చేయడంతో అక్కడికి చేరుకున్నటువంటి వారి టీం మెంబర్స్ అందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది. అపోలో ఆసుపత్రి వైద్యులు కావలసినటువంటి అన్ని రకాలుగా అతని నుంచి కూడా స్కానింగ్స్ నిర్వహించి దేని కారణంగా ఈ ఛాతీ నొప్పి వచ్చిందనే దానిపై కూడా పరిశీలన చేపడతా ఉన్నారు. ఇప్పటికైతే తన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. స్వల్ప అన్హెల్దీ కారణంగానే బండ్ల గణేష్ కి ఈ ఛాతీ నొప్పి ఏర్పడింది. దీనికి ప్రత్యేకమైనటువంటి ఎలాంటి కారణాలు లేవనే ఒక విషయాన్ని బండ్ల గణేష్ కుటుంబ సభ్యులకు అపోలో వైద్యులు ఈ సమాచారాన్ని షేర్ చేసినట్టుగా తెలుస్తోంది. రేపు ఎన్నికల కౌంటింగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున బండ్ల గణేష్ కు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. తను గతంలో నుంచి కూడా ఈ ఎన్నికల సందర్భంగా పోటీ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎక్కడ కూడా అతనికి ఈ స్థానం కనిపించలేదు. రేపు కౌంటింగ్ జరగబోతున్నటువంటి క్రమంలో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ ప్రతిసారి తమదైనటువంటి స్టైల్లో ప్రచారాన్ని కొనసాగిస్తూ రేపు కౌంటింగ్ సందర్భంగా కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని తను కౌంటింగ్ హాల్స్ కి వెళ్లి తిరిగి కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నటువంటి విజయాన్ని కూడా ఆ సంబరాల్లో పాల్గొనాల్సినటువంటి గణేష్ కి కొంత స్వల్ప అస్వస్థత రావడంతో ఇమీడియట్ గా అతని కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్నటువంటి అపోలోకి తరలించడం జరిగింది. అన్ని వైపుల నుంచి కూడా తన బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలను కూడా ఇప్పటికే స్కానింగ్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ ఏదైనా మేజర్ డిఫెక్ట్ ఉందా అనే కోణంలో కూడా అపోలో వైద్యులు ఉదయం నుంచి కూడా అతనికి కావాల్సినటువంటి పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు జరిపినటువంటి పరీక్షలో ఎక్కడ కూడా బండ్ల గణేష్ కి ఎలాంటి హాని ఉంది అంటూ కూడా ఐడెంటిఫై అవ్వలేదు. కేవలం జనరల్ చెకప్ లో భాగంగా అతనికి ఒక సాధారణ వ్యక్తికి వచ్చేటువంటి నొప్పిలో భాగంగానే బండ్ల గణేష్ కు ఆ సాధారణ నొప్పి వచ్చిందే తప్ప ఎక్కడ కూడా సీరియస్ గా ఉన్నట్టుగా తమ స్కానింగ్స్ లో బయటపడలేదు అంటూ కూడా అపోలో వైద్యులు ఈ సూచనలు సలహాలు తమ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో మాత్రం ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఛాతీలో నొప్పి అంటే ఇటీవలే ఇండస్ట్రీకి చెందినటువంటి చాలా మంది కూడా మొదట ఈ రకమైనటువంటి సిమ్టమ్స్ ఆ తర్వాత ఆసుపత్రిలో జాయిన్ అవ్వడము ఆ తర్వాత నష్టపోయినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి బండ్ల గణేష్ విషయంలో అలాంటి ఊహించినటువంటి అంశాలు ఏం లేవు. అంతా కూడా సాధారణంగా ఉంది, నార్మల్ గానే ఉన్నాడు. అన్ని స్కానింగ్స్ కూడా నార్మల్ గానే ఉన్నాయి, భయపడాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా అపోలో వైద్యులు ఈ విషయాన్ని అటు కుటుంబ సభ్యులకైతే క్లియర్ గా రిపోర్ట్స్ ని ముందు పెట్టి వారికి డెమో క్లాస్ కూడా ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. శ్రీనివాస్, రవితేజ, ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? ఒకవేళ బండ్ల గణేష్ కు తగ్గే పరిస్థితి ఉంటే రేపు కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్లే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటికీ రేపు తీసుకెళ్లొచ్చా లేదా అనే దానిపై మాత్రం కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికైతే సాధారణ ఆరోగ్య స్థితిలోనే ఉన్నారు, నిలకడగానే ఉన్నాడు, ఎలాంటి ప్రమాదం లేదు, ఏ రకంగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదు. సాధారణంగా వచ్చినటువంటి నొప్పి ఇది జనరల్ గా తినేటువంటి ఫుడ్ ని బట్టి ఏర్పడేటువంటి నొప్పి తప్ప దీనివల్ల ఇంకా ఏమైనా అవయవాల పైన పడినటువంటి ఎఫెక్ట్ కారణంగా వచ్చినటువంటి ఛాతీలో నొప్పి కాదనేది మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకైతే అపోలో వైద్యులు తెలియజేశారు. అయినప్పటికీ ఛాతీలో నొప్పి అనగానే అనేక వైపుల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి గుండె పైన పడినప్పుడే ఈ ఛాతీలో నొప్పి అనేది బయటపడుతుంది. కాబట్టి ఇంకెక్కడైనా ఏదైనా ప్రమాదం పొంచి ఉందనే అన్ని కోణాల నుంచి బండ్ల గణేష్ అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కావాల్సినటువంటి బ్లడ్ శాంపుల్స్ పరీక్షలు అన్ని కూడా ఏర్పాటు చేసి ఒంట్లో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా చెక్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదం లేదు అనేది కూడా క్లియర్ కట్ గా ఆ రిపోర్ట్స్ అన్ని కూడా కుటుంబ సభ్యుల ముందు పెట్టి ఈ వివరాలు తెలియజేస్తూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా షేర్ చేయడం జరిగింది. రేపు కౌంటింగ్ ప్రక్రియలో బండ్ల గణేష్ పాల్గొనొచ్చా లేదా, పాల్గొంటే ఏదైనా ప్రమాదం జరుగుతుందా అనే దానిపై మాత్రం కుటుంబ సభ్యులు వారి నుంచి వైద్యుల నుంచి ఆ సలహాలు తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రమాదం లేదు వెళ్ళొచ్చు అంటే మాత్రం ఇమీడియట్ గా నైట్ డిశ్చార్జ్ అయ్యి రేపు యాజ్ టీజ్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున కౌంటింగ్ లో బండ్ల గణేష్ పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. లేదా 2-3 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సడన్ గా ఛాతీ నొప్పి
ఎఫెక్ట్ అయ్యి ఇతర అవయవాల పైన కూడా బలమైనటువంటి ప్రెషర్ పడితే మాత్రం తీవ్రంగా ఈ అన్హెల్దీకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో వెళ్ళకపోవడమే మంచిది అంటూ సూచిస్తే మాత్రం రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ కి బండ్ల గణేష్ దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రీనివాస్, థ్యాంక్ యూ రవితేజ.